ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిరోజు జీవవాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని, వాక్యం ద్వారా సమాధాన పడుతున్నారని నమ్ముచున్నాము. అలాగే వాక్యాన్ని చివరి వరకు చూచి తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన మన మీద, మన కుటుంబాల మీద ఆశీర్వాదాలను కుమ్మరిస్తుంది. అలాగే వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాక్యం వింటున్న మీరు కూడా దేవుని పరిచర్యలో సహకరించండి. ఈరోజు దేవుని జీవవాక్యము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనము. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. యాక్ట్స్ చాప్టర్ 17 verse 31. He has set a day when he will judge the world with justice by the man he has appointed. ప్రియ సహోదరి సహోదరుడా, తీర్పు దైవికంగా నిర్ణయింపబడినది. ఎవరికిని క్షమాపణ లేదు. ఎవరును విడిచిపెట్టబడరు, ఎవరును తప్పించుకొనలేరు. సృష్టికర్త అయిన దేవుడు ప్రజల యొక్క ధనము లేక తెలివితేటలను బట్టి, లేక మతపరమైన వృత్తిని బట్టి, లేక మతాచారంను బట్టి తీర్పు తీర్చడు. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ మనుష్యుడు ఎవరు? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మానవ జాతికి దేవుని నీతి కొలత అయి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమునూ లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపములను తన మీద వేసుకొని తన నీతిని మనకిచ్చి మనలను నీతి రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ప్రభువైన క్రీస్తు ద్వారా ఉగ్రత దినము నుండి రక్షింపబడదుము. కాబట్టి క్రైస్తవ్యం మతం కాదు, రక్షణకు మార్గము, పరలోక రాజ్యానికి మార్గము. So my dear friend, in the past God overlooked such ignorance, but now he commands all the people to repent. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టికర్త అయిన యేసయ్యను నమ్ము, విశ్వసించు, బాప్తిజమం తీసుకో. నీ మాటలు, నీ హృదయ ఆలోచనలు దేవునికి అంగీకారమగునట్లుగా జీవించు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన హెచ్చరికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మీ ద్వారానే మేము నీతిని పొందగలము. మీ ద్వారానే మేము రక్షింపబడగలము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కాపాడుమని, సంరక్షించుమని, నీ రాకడకు సిద్ధపరచుమని న్యాయాధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.